హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉందామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేవి మనకున్నాయి. క్లియర్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ దొరుకుతుందమ్మా. కేవలం 60,000కే, అది కూడా మీరు 5,000 పర్ మంత్ పెడుతూ క్లియర్ చేయొచ్చు. అయితే వ్యాలిడిటీ కేవలం 30th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చమ్మా. మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫీజు అనేది 31st ఆగస్ట్ తర్వాత 70,000కి పెరుగుతుందమ్మా. క్లియర్. సేమ్ మీకు ఇక్కడ యూపీఎస్సీ ఆన్లైన్ ప్రతి క్లాస్ ఈవెన్ ఎస్ఐ నుంచి ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే స్కోప్ ఉంటుంది. మీకు ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఫైన్. సో అది ఒకసారి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం బోత్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకున్నాయమ్మా. ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దే కెన్ కమ్ అండ్ దే కెన్ కాంటాక్ట్. ఈ నెంబర్కి కాల్ చేయండి, 7893899553. అయితే ఫీజు అనేది కేవలం 70,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజ్. అండ్ అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ ఫీజు అనేది 80,000కి రివైజ్ అవ్వబోతుంది. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఆఫ్లైన్ క్లాసెస్కి రావచ్చు. ఫైన్. సో అయితే మీరు ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకున్నారంటే కంప్లీట్ ఆన్లైన్ అంతా కూడా మీకు యాక్సెసిబిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. ఎస్. కమింగ్ టు హైదరాబాద్ చూడమ్మా. హైదరాబాద్లో నేను పాలిటీ ఆఫ్లైన్ డీల్ చేస్తున్నాను. అండ్ మీకు శృతి మేడం తెలుసు కదమ్మా, డౌన్ టు ఎర్త్ చెప్తారు. మేమిద్దరం ఉంటున్నాము. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు కమ్ ఫర్ హైదరాబాద్. క్లియర్. సో క్లియర్గా హైదరాబాద్ మీరు ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అమ్మా. క్లియర్. ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అండ్ యూ కెన్ గో ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్. 3 days డెమో యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ 3 days డెమో. అండ్ ఆ తర్వాత మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు, ఫీజ్ స్ట్రక్చర్ చూడొచ్చు, క్లాస్ ప్యాటర్న్ చూడొచ్చు. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. క్లియర్. సో హైదరాబాద్కి రండి, మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి అమ్మా. టు ఎవ్రీ వన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూస్తామా. డేట్ 23/8/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఈరోజు ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ చూడమ్మా. సెంటర్ స్టేట్ స్క్యూ ఫర్దర్ వైడెన్. క్లియర్. సో ఇది సెంటర్ స్టేట్ రిలేషన్స్కి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ఐఎస్ మ్యాన్ అంటే ఇస్లామిక్ స్టేట్ మ్యాన్ ప్లాటింగ్ అటాక్ ఆన్ ఇండియన్ లీడర్ హెల్డ్. ఎక్కడ? రష్యాలో పట్టుకున్నారు. అండ్ టొమాటో ఫ్లూ డిటెక్టెడ్ అమాంగ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా. క్లియర్. ఇండియాలో చిల్డ్రన్ దగ్గర ఎక్కువ చూడటం జరిగింది. అండ్ నెక్స్ట్, ఇండియా ఇరాన్ సైన్ ప్యాక్ట్ టు ఎయిడ్ మూమెంట్ ఆఫ్ సీఫేరర్స్ మూవ్మెంట్కి ఒక అగ్రిమెంట్ కూడా ఇండియా ఇరాన్కి అయింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది కీ హైలైట్స్ అనమాట. క్లియర్. సో దీస్ ఆర్ వెరీ రిలవెంట్ అండ్ యూపీఎస్సీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1 by 1 ఇవి నీట్గా చూద్దాం. చూడండి. దెన్ చెక్ అవర్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ. చూడమ్మా. క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, government in India puts more on R&D compared to private sector. Clear. Compared to private sector. And second statement చూడండి, government of India spends more than
5% ఆఫ్ జీడిపి. క్లియర్? జీడిపిలో 5% కన్నా ఎక్కువ ఖర్చు పెడుతుంది అని. క్లియర్? ఎస్. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి బోత్ అండ్ డి నన్. క్లియర్? అయితే నిన్న కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం? గవర్నమెంట్ ఎక్కువ R&D పెడుతుంది. ఎస్, దిస్ స్టేట్మెంట్ ఈజ్ వెరీ ట్రూ. అండ్ సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అమ్మ. ఎందుకంటే వేరియస్ డేటా రిపోర్ట్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మనం ఇండియాలో అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ ప్రైవేట్ ఇద్దరూ కలిపి 0.65% ఆఫ్ జీడిపి మాత్రమే పెడుతున్నారు. అంటే లెస్ దాన్ 1% ఆఫ్ జీడిపి మాత్రమే ఇండియాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి పెడుతున్నాము. క్లియర్? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కేవలం లెస్ దాన్ 1% పెడుతున్నాము. సో ఆన్సర్ అనేది స్టేట్మెంట్ 1. బట్ ఐ జస్ట్ వాంట్ ఇన్ యువర్ ఒపీనియన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఇండియా ఇమీడియట్గా ఎంతవరకు పెంచితే మంచిది? క్లియర్? సో యూ షుడ్ నాట్ సే ఆర్బిట్రరీ నెంబర్స్ లైక్ ఒకేసారి 5% పెంచాలి, 15%కి వెళ్ళిపోవాలి. నో, అట్లా కాదు. ఒక ఇంపార్టెంట్ మెషర్. ఎందుకు అంటే ఇది కోవిడ్ టైమ్స్లో వెల్ఫేర్ మెషర్స్కి కూడా గవర్నమెంట్ ఎక్కువ ఎక్స్పెన్స్ చేయాల్సి వస్తుంది. అవునా? మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు వెళితే మంచిదో ఒక రియల్ నెంబర్ లాగా మీరు ఆలోచించి జాగ్రత్తగా పెట్టండి అమ్మా. క్లియర్? సో అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా మీరు ఆన్సర్ పెట్టండి. ఫైన్. ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెట్టి I would recommend at least we have to go up to this level of GDP percentage in research and development అని నీట్గా పెట్టండి. ఫైన్. ఎస్, ఆన్సర్ చూసారు కదమ్మా, అర్థమైంది కదా? స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. నౌ స్టాటిక్ MCQ question. Consider the following statements to reduce ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి, రెడ్యూస్ చేయడానికి మెషర్స్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్, డిక్రీజింగ్ మనీ సప్లై ఇన్ మార్కెట్. డిక్రీజింగ్ money supply in market. And second one, decreasing repo rates by RBI. Clear? Yes, అంటే నథింగ్ బట్ మానిటరీ పాలసీ కమిటీ అనమాట. సో చూస్ ది కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ 1, బి ఓన్లీ 2, సి బోత్ అండ్ డి నన్. క్లియర్? అయితే ఇక్కడ ఇన్ఫ్లేషన్ గురించి కదా. సో ఇన్ఫ్లేషన్ అనేది ఏం చేయాలనుకుంటున్నారు? తగ్గించాలి. ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ మనీ సప్లై అనేది మార్కెట్లో తగ్గిస్తున్నారు. అవునా? సో మనీ సప్లై ఎప్పుడైతే మార్కెట్లో తగ్గుతుందో మనం ఏం చూస్తాము? మనీ సప్లై తగ్గడం వలన డిమాండ్ ఫర్ మనీ పెరుగుతుంది. డిమాండ్ ఫర్ మనీ పెరగడం వలన ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. క్లియర్? సో అయితే ఫస్ట్ వన్ అసలు మంచి మెషర్ కాదు. క్లియర్? మనీ సప్లై తగ్గడం వలన డిమాండ్ ఫర్ మనీ పెరుగుతుంది అండ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అండ్ మనీ సప్లై ఇది కూడా ఛాన్స్ ఉంటుందమ్మా. మనీ సప్లై ఎప్పుడైతే మార్కెట్లో ఎక్కువ ఉంటుందో ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. క్లియర్? సో ఎస్, అయితే అర్థమైంది కదా. ద మెయిన్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే వీఆర్ టేకింగ్ ద కండిషన్ ఆఫ్ దిస్ అన్నమాట. క్లియర్? అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. రెపో రేట్స్ తగ్గించడం వలన, ఆర్బీఐ రెపో రేట్ తగ్గిస్తే మనీ అవైలబిలిటీ అనేది మార్కెట్లో పెరుగుతుంది. సో డిమాండ్ ఫర్ మనీ తగ్గుతుంది కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. క్లియర్? సో స్టేట్మెంట్ 2 ఈజ్ రైట్ అండ్ ది ఆన్సర్ ఈజ్ బి ఓన్లీ 2 అని చూస్తాము. ఫైన్. సో ఈ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా చదవండి అమ్మా. ఫైన్. ఎందుకంటే
ఒకటే ఇది మనం 2 సార్లు వేరే వేరే రీజన్స్తో చూస్తూ ఉంటాం. క్లియర్? ఎస్. సో ఇక్కడ నెక్స్ట్ మనం ఈరోజు ఆర్టికల్స్లోకి వెళ్ళిపోతున్నాం అండ్ దట్ ఈస్ వెరీ గుడ్. చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్. అండ్ యూపీఎస్సి వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ఫినిటీ కోర్స్ మనం స్టార్ట్ చేసామా. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఎక్స్క్లూజివ్గా సండేస్ ఎక్స్ట్రా క్లాసెస్ 4 hours క్లాసెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ డే 7 PM కల్లా కూడా మీకు డైలీ క్లాస్ ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే మీకు ఇన్ స్పెసిఫిక్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. క్లియర్? సో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వన్నమ్మా. మంత్లీ 5,000 పే చేస్తే సరిపోతుంది అండ్ కేవలం 60,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుందమ్మా. కేవలం 30th August వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా యాక్సెసిబిలిటీ పోదన్నమాట. క్లియర్? సో అటెంప్ట్కి 2-3 అటెంప్ట్స్ అనేవి పడవచ్చు. సో అందుకనే లైఫ్ టైం యాక్సెసిబిలిటీ ఉందంటే మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాల్ చేయండి 7893899553. మీకు డెడికేటెడ్ క్లాసెస్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. క్లియర్? కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇన్ స్పెసిఫిక్గా కొత్త బ్యాచెస్ September 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఆఫ్లైన్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది. డైలీ 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి అండ్ ఆన్లైన్ 7 PMకి క్లాసెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ సండే మీకు క్లాస్ అనేది ఉంటుంది. క్లియర్? సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉంది. ఆఫ్లైన్ వాళ్ళకి 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 మాత్రమే అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే. మీకు ఈఎంఐ 5,000 per monthతో మీరు హ్యాపీగా దీన్ని క్లియర్ చేయొచ్చు. మీకు ఇదే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్? సో 30th August వరకు మాత్రమే మీకు టైం అనేది ఉంటుంది అండ్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి 7893899553. మీరు వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే చేసుకుందాము. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఒపెడ్ పేజ్లో వచ్చిన ఎడిటోరియల్ ఆర్టికల్. క్లియర్? సో ఇక్కడ స్టేట్ చూడండి, ఏ సెంటర్ స్టేట్ స్క్యూ ఫర్దర్ వైడ్ అండ్. దాని మీనింగ్ మనం చూద్దాం. బట్ అంతకుముందు ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. సార్ పాలిటీలో ఇంపార్టెంట్ ఎలా అంటే దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. క్లియర్? సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. సార్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఏంటి అంటే మీకు కాన్స్టిట్యూషన్లో క్లియర్గా పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు సెంటర్ ఇవ్వడం జరిగింది అండ్ పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు స్టేట్స్ కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. అవునా? ఎస్. దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ షెడ్యూల్ 7లో మనం ఏం చూస్తాము? లిస్ట్స్ చూస్తాము. అంటే ఏ పని ఎవరు చేయాలి అండ్ ఏ పని ఎవరు చెయ్యాలి అన్న ఈ షెడ్యూల్ 7 లిస్ట్లో మనకి సెంట్రల్ లిస్ట్ ఉంటుంది, స్టేట్ లిస్ట్ ఉంటుంది, కాన్కరెంట్ లిస్ట్ కూడా ఉంటుంది. సెంట్రల్ లెవెల్లో మనకి టెరిటోరియల్ డిఫెన్స్ అలాంటివి ఉంటాయి. క్లియర్? స్టేట్ లెవెల్లో పబ్లిక్ ఆర్డర్. ఓకేనా? పబ్లిక్ ఆర్డర్ స్టేట్ చేతుల్లో ఉంటుంది, హెల్త్ కూడా స్టేట్ చేతుల్లో ఉంటుంది. క్లియర్? సో మరి కాంకరెంట్లో ఎన్విరాన్మెంట్. క్లియర్? అండ్ కొన్ని రిలేటెడ్ టైప్ ఆఫ్ థింగ్స్ లైక్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా కాన్కరెంట్ లిస్ట్లో ఉంటాయి. కాంకరెంట్ అంటే ఏంటి? ఇక్కడ బోత్ సెంటర్ అయినా స్టేట్ అయినా ఇద్దరు కూడా చట్టాలను తయారు చేసే అధికారం ఉంటుంది. క్లియర్? ఈ సబ్జెక్ట్స్లో ఇండివిజువల్ వాట్స్నే సబ్జెక్ట్స్ అంటామా. అంటే డిఫెన్స్ ఒక సబ్జెక్ట్, పబ్లిక్ ఆర్డర్ ఒక సబ్జెక్ట్, హెల్త్ ఒక సబ్జెక్ట్. అంటే సెంట్రల్ సబ్జెక్ట్లో కొన్ని ఉంటాయి, స్టేట్ సబ్జెక్ట్లో కొన్ని ఉంటాయి, కాన్కరెంట్ సబ్జెక్ట్లో కొన్ని ఉంటాయి. అవునా? సో ఎవరి పరిధిలో వాళ్ళకి పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వడం జరిగింది. క్లియర్? అండ్ ఆ తర్వాత ఇండియాలో సెంటర్ స్టేట్స్ వెరీ ఇంపార్టెంట్ అని చూస్తాం. అవునా? ఎస్. ఏ కంట్రీలో అయినా సెంటర్కి
స్టేట్కి ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. క్లియర్. సో అయితే ఇక్కడ స్టేట్స్ ఇండియాలో ఏమాత్రం కూడా తక్కువేమీ కాదు. క్లియర్. సో అందుకని సెంటర్కి స్టేట్కి మధ్య ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి క్లారిటీగా నీట్గా ఉండాలి అన్నమాట. ఫైన్. సో వాళ్ళు ఎటువంటి విధంగా కూడా పాలిటిక్స్కి వెళ్ళకుండా ఉంటే అప్పుడు సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి బాగుంటాయి. సో ఇక్కడ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు, సెంటర్ స్టేట్ స్క్యూ అంటే ఇష్యూస్, అంటే వాళ్ళిద్దరి మధ్యన సత్సంబంధాలు అనేవి ప్రస్తుతానికి లేవు. క్లియర్. ఫర్దర్ వైడెండ్ అంటే ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో సెంటర్కి స్టేట్కి, అంటే భేద భావాలు ఏవైతే ఉన్నాయో అవి మరింత పెరుగుతున్నాయి అని చెప్తున్నారనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్క్యూ. సెంటర్ స్టేట్ స్క్యూ ఫర్దర్ వైడెండ్. క్లియర్. అయితే ఇక్కడ ఆర్టికల్ ప్రకారం ఏంటి అంటే జనరల్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి మంచిగానే ఉండాలి. ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండియాలో మనం ఫెడరలిజం అని ఫాలో అవుతాము. అవునా, ఫెడరలిజం. సో ఫెడరలిజం అంటే ఏంటి, సెంటర్ పవర్స్ సెంటర్కి ఉంటాయి, స్టేట్ పవర్స్ స్టేట్కి ఉంటాయి. ఎవరి పవర్స్ వాళ్ళు నీట్గా ప్రజలు మంచి గురించి యూస్ చేసుకుంటారు. అవునా, ఫెడరలిజం. సో ఇటువంటి ఫెడరలిజం అనేది ఇండియాలో ఎలా ఉండాలి అని చెప్తారు నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా, కోఆపరేటివ్ ఫెడరలిజం. క్లియర్. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే సెంటర్ స్టేట్ ఎప్పుడూ కూడా కోఆపరేటివ్గా ఉండాలి. అండ్ స్టేట్ టు స్టేట్ కూడా, క్లియర్, స్టేట్ నుంచి మరొక స్టేట్ కూడా కోఆపరేటివ్గా ఉండాలి. అండ్ ఆ తర్వాత కాంపిటీటివ్ ఫెడరలిజం. కాంపిటీటివ్ ఫెడరలిజం అంటే ఏంటి, ఇష్యూస్ అనేవి మనము గుడ్ స్పిరిట్తో కాంపిటీషన్తో, అంటే హెల్త్ లెవెల్స్లో స్టేట్స్ బాగా చేస్తున్నదా, సెంటర్ బాగా చేస్తుందా, అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్లో స్టేట్ బాగా చేస్తుందా, సెంటర్ బాగా చేస్తుందా, అలా ప్రతి ఎడ్యుకేషన్ మీద సెంటర్ యావరేజెస్ బాగున్నాయా, స్టేట్లో బాగున్నాయా అని కంపీట్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. కోఆపరేటివ్ ఫెడరలిజం అండ్ స్టేట్స్కి మధ్యన కాంపిటీటివ్ ఫెడరలిజం అంటే ఒక స్టేట్లో కొన్ని బాగా జరగచ్చు, మరొక స్టేట్లో అవి కాస్త తగ్గుండొచ్చు. సో ప్రతి స్టేట్ని కూడా సమానంగా రావడానికి ఒక కాంపిటీషన్ కల్చర్ అనేది బిల్డప్ చేయడమే కాంపిటీటివ్ ఫెడరలిజం అని అంటాము. అవునా. సో అయితే ఇక్కడ ఆథర్ ఏం చెప్తున్నారంటే నీతి ఆయోగ్ అనేది ఇండియాలో ఫెడరలిజంకి హెల్ప్ చేస్తుంది. క్లియర్. బోత్ సెంటర్ని స్టేట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఆ రిలేషన్స్ అనేవి ఇది మెయింటైన్ చేస్తుంది. క్లియర్. సో అయితే మీరు ఇక్కడ ఒక్కసారి చూడమ్మా, ద థింగ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఇక్కడ కోవిడ్-19 వచ్చిన తర్వాత చేంజెస్ అయ్యాయి. ఏంటి, జనరల్గా మనకి కాన్స్టిట్యూషన్లో అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఫినాన్స్ కమిషన్ అనేది ఉంటుంది. ఫినాన్స్ కమిషన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి, స్టేట్ గవర్నమెంట్కి ఎంత అమౌంట్ వెళ్ళాలి, సార్ దేంట్లో ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు కదమ్మా, ట్యాక్సెస్లో సెంటర్ వాటా ఎంత, స్టేట్స్ వాటా ఎంత అని ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. క్లియర్. సో అయితే ఆ ఫినాన్స్ కమిషన్ ఎంత చెప్పితే అంత వెళ్తుంది. క్లియర్. సో అయితే ఇక్కడ జనరల్గా ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ 13th ఫినాన్స్ కమిషన్ గుర్తుంచుకోండి. 13th ఫినాన్స్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్స్కి 32% ఇవ్వాలి. క్లియర్. రిమైనింగ్ యొక్క 68% అనేది సెంటర్ ఉంచుకోవచ్చు. క్లియర్. 14th ఫినాన్స్ కమిషన్ వచ్చేసరికి వాళ్ళు చాలా ఎక్కువ చేశారు, 42%కి వెళ్ళిపోయిందనమాట. అంటే స్టేట్స్కి 42% ఇచ్చి కేవలం 58%, క్లియర్, 58% సెంట్రల్కి ఉండాలి. అంటే ఒకేసారి 10% పాయింట్స్ పెంచారు. సార్ ఎందుకు, వాళ్ళు ఏం భావించారంటే ఎక్కువ డెవలప్మెంట్ అనేది స్టేట్లోనే జరగాలి అండ్ జరుగుతుంది కూడాను. సో ఇటువంటి టైంలో స్టేట్స్కి ఎక్కువ అమౌంట్ కావాలి కాబట్టి స్టేట్స్కి ఎక్కువ ఇద్దాము అని రికమెండేషన్ 13th ఫినాన్స్ కమిషన్ నుంచి 14th ఫినాన్స్ కమిషన్కి అది వెళ్ళింది. క్లియర్. సార్ మరి
15th ఫినాన్స్ కమిషన్ యాక్చువల్లీ దీన్ని మళ్ళా 41%కి తగ్గించింది అనమాట. బికాజ్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ, అదంతా అవసరం లేదు. బట్ మోర్ దాన్ 40% అనేది 14th and 15th ఫినాన్స్ కమిషన్లో చూస్తాం, అవునా? సో దీన్నే ఏమంటాం, డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. క్లియర్? ఏమంటామమ్మా? డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్. క్లియర్? ట్యాక్సెస్లో ఏ విధంగా డివైడ్ చేయాలి అని ముందుగానే ఆలోచిస్తే దాన్ని డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి ఈ విధంగా ఎకనామికల్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. వచ్చిన ట్యాక్సెస్ని ఎవరు కలెక్ట్ చేస్తారు, కలెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కడ ఉంచుతారు, తర్వాత షేరింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఉంటుంది. క్లియర్? సో అయితే ఇప్పుడు సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ప్రజెంట్ వస్తున్న ఇబ్బందులు ఏంటో చూడమ్మా. ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూస్ ఏంటి అంటే స్టేట్స్ వాళ్ళు అడుగుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ని డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లో ఉన్న 41% యాజ్ ఆఫ్ నౌ, ఈ 41%ని ఇంకా పెంచాలి స్టేట్స్కి. బికాజ్ ఆఫ్ కరోనా ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగాయి, సో మా దగ్గర డబ్బులు లేవు, సో మీరు ఖచ్చితంగా ఏం చేస్తారు అంటే మా డబ్బులు పెంచేటట్టు అయితే ప్రజలకి సర్వీస్ చేసేటట్టు మేము చేయగలము అని స్టేట్స్ చెప్తున్నారు. క్లియర్? ఏమడుగుతున్నారు స్టేట్స్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ని? ఈ 41% ఆఫ్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ని పెంచమంటున్నారు. క్లియర్? అండ్ ఆ తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నారు. క్లియర్? కంపెన్సేషన్. సార్ జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏంటి మీకు తెలుసు. జిఎస్టీ అనేది 2017లో వచ్చిన బాడీ. జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు చాలా స్టేట్స్ వరకు కూడా వాళ్ళకి ట్యాక్స్ లాస్ వస్తుంది. ట్యాక్స్ లాస్ ఎందుకు? ఆ స్టేట్స్లో విధించే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా తగ్గిస్తారు, అవునా? ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ తగ్గించడం వలన స్టేట్స్కి వచ్చిన ఆదాయం అనేది తగ్గుతుంది. సో అందుకనే వాటిని కంప్లీట్ చేస్తూ జిఎస్టీ కంపెన్సేషన్ మీనింగ్ మీకు తెలుసు కదమ్మా. జిఎస్టీ కంపెన్సేషన్ అని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ 2017 నుంచి 5 years 2022 వరకు ఆ లాస్ని సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది అని చెప్పారు. అలానే 2022 వరకు ఉంది. బట్ స్టేట్స్ ఏంటి, కోవిడ్ సిచ్యువేషన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ సరిగ్గా చూసుకోలేకపోయింది. సో ఇప్పుడు ఆ బాధ్యత మా మీద ఉన్నది. అండ్ ఆ టైంలో కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు సరిగ్గా. అండ్ స్టేట్స్లో కూడా ఇప్పుడు రెవెన్యూ లేకపోవడంతో ఇబ్బంది అవుతుంది, అవునా? సో అందుకని వీళ్ళు ఏమడుగుతున్నారు, ఈ టర్మ్ లిమిట్ అనేది మరొక 5 years అయినా అట్లీస్ట్ పెంచితేనే కోవిడ్ లెవెల్స్లో ఏదైతే లాస్ అయ్యామో తర్వాత అవి గెయిన్ చేసుకోగలము అని భావిస్తున్నారు. క్లియర్? సో బట్ యాజ్ ఆఫ్ నౌ అలా ఏం జరగట్లేదు. ఈ 2 ఇష్యూస్ గురించి సెంటర్ మధ్యన స్టేట్స్ మధ్యన ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది. క్లియర్? అయితే ఇంకా ఎందుకు వీళ్ళు ఈ టైంలో ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు అంటే టేక్ ద థింగ్ 2018లో there is one scheme that has come, that is ఉదయ్ స్కీమ్ అని అంటాము. ఉజ్వల్ డిస్కామ్స్ ఎష్యూరెన్స్ యోజన. క్లియర్? ఉదయ్ స్కీమ్ ఏంటమ్మా? ఉజ్వల్ డిస్కామ్ ఎష్యూరెన్స్ యోజన. క్లియర్? సో ఉదయ్ బాండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేయడం జరిగింది. క్లియర్? అయితే చూడండి ఇక్కడ ఏమవుతుంది, ప్రతి స్టేట్లో కూడా డిస్కామ్స్ ఉంటాయి. డిస్కామ్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్. డిస్ అంటే డిస్ట్రిబ్యూషన్, కామ్ అంటే కంపెనీస్. సరే ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తాయి? ఈ డిస్కామ్స్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మనకి ఇంట్లో పవర్ సప్లై వస్తుంది కదమ్మా, అవి డిస్కామ్సే ఇస్తాయి. సార్ దానికి పవర్ బిల్ పే చేస్తున్నాం కదా మనం. ఎస్, యు ఆర్ రైట్, పవర్ బిల్ అనేది పే చేయడం జరుగుతుంది. బట్ చాలా వరకు ఇన్ఎఫిషియన్సీ వలన డిస్కామ్స్కి లాసెస్ వస్తున్నాయి. సో ఈ లాసెస్ కవర్ చేయడానికి ప్రతి స్టేట్ కూడా అందరూ కలిపి దాదాపుగా లక్షల కోట్లు చేయడం జరిగింది. లక్షల కోట్ల లాస్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఆన్ ద ప్రామిస్ ఆఫ్ ఉదయ్ బాండ్స్ ఇష్యూ చేశారు.
అంటే ఈ బాండ్ తీసుకోండి, నాకు 10 రూపీస్ ఇవ్వండి, నాకు ఒక 100 రూపీస్ ఇవ్వండి అని స్టేట్ గవర్నమెంట్స్ స్టేట్స్లో బాండ్స్ రిలీజ్ చేసుకుంటారు. మార్కెట్లో ఉన్న అమౌంట్ని తీసుకుంటారు అండ్ దీనిలో ఉన్న లాసెస్ని కవర్ చేయడం జరిగింది. ఎక్కడ స్టేట్ డిస్కామ్స్లో ఉన్న లాసెస్ని కవర్ చేయడం జరిగింది. సో లాస్ని తీసుకుంటున్నారంటే అక్కడ ఉన్న క్యాపిటల్ అసెట్స్ అంతా కూడా పోయినట్టే కదా. అలాగా వాళ్ళ బిజినెస్ అనేది చాలా ప్రాబ్లం అయిపోవడంతో స్టేట్ గవర్నమెంట్ తీసుకోవడంతో స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న అమౌంట్ అనేది తగ్గిపోయింది. క్లియర్. అండ్ ఆ తర్వాత మనం ఏం చూస్తాము, ఫామ్ లోన్ వేవర్స్ చూస్తాము. ఫామ్ లోన్ వేవర్. ఫామ్ లోన్ వేవర్ అంటే ఏంటి, ఎలక్షన్స్ టైంలో చాలా వరకు ఫార్మర్స్కి బెనిఫిట్ ఉండేటట్టు వాళ్ళ లోన్స్ మాఫీ చేయడం జరిగింది. దాన్నే ఫామ్ లోన్ వేవర్ అని అంటాము. క్లియర్. అండ్ ఆ తర్వాత కోవిడ్ రావడం వలన పాండమిక్ టైంలో ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోయాయి. క్లియర్. స్టేట్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి, బట్ స్టేట్ రెవెన్యూస్ మాత్రం తగ్గిపోయాయి. అవునా, ఎక్స్పెన్సెస్ పెరిగిపోయి రెవెన్యూస్ అనేవి తగ్గిపోయాయి. సో అందుకనే ఇటువంటి టైంలో ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి డబ్బులు ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ చూడండి, కోర్స్ చాలా వరకు యూనియన్ గవర్నమెంట్ వేరియస్ రిసోర్సెస్ అనేవి చేసుకుంటుంది. క్లియర్. సో అయితే ఒక్కసారి చూడండి, ఆర్టికల్లో ఆథర్ ఏం చెప్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైనా కూడా, ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా కూడా డబ్బులు తెచ్చుకోగలది. బట్ స్టేట్ గవర్నమెంట్స్ మాత్రం కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోగలరు. క్లియర్. సో అయితే ఫుల్ పవర్స్, ఎక్కువ పవర్స్ సెంటర్కి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేయగలది. అవునా. అయితే స్టేట్ గవర్నమెంట్ మీద మాత్రం ఏం వేస్తున్నారు, ఎక్స్పెన్సెస్ పెడుతున్నారు. రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చి ఎక్స్పెన్సెస్ మాత్రం స్టేట్కి ఇస్తున్నారు. అంటే అర్థం ఏంటి, స్టేట్ ఇండైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడేటట్టు చేస్తున్నారు అని మీనింగ్. అవునా. సో అయితే ఇక్కడ జనరల్గా ఏంటి, ఆథర్ ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తున్నారనమాట. 15th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారం, 15th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ 63% ఆఫ్ రెవెన్యూ తీసుకున్నది. సెంట్రల్ గవర్నమెంట్ 63% ఆఫ్ రెవెన్యూ తీసుకున్నది, రేస్ చేసింది. బట్ స్టేట్స్ మాత్రం అదే టైంలో 63% ఆఫ్ ఎక్స్పెన్సెస్ అనేవి స్టేట్స్ చేశారు. అవునా. డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళాయి, ఎక్స్పెన్సెస్ మాత్రం స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళాయి. సార్ సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు ఏ విధంగా వెళ్ళాయి అంటే ఒక్కసారి చూడమ్మా. దెర్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాక్సెస్ అండ్ సర్చార్జెస్, డ్యూటీస్ అవన్నీ కూడా. క్లియర్. సర్చార్జెస్. క్లియర్. SUR సర్చార్జెస్. ట్యాక్సెస్ కింద ఎప్పుడైతే కలెక్ట్ చేస్తారో వాటిని సెంటర్కి స్టేట్కి అని డివైడ్ చేయాలి. బట్ సర్చార్జ్ ఎప్పుడూ కూడా కేవలం సెంట్రల్ గవర్నమెంట్కే వెళ్తుంది. దిస్ ఈజ్ సర్చార్జ్ ఈజ్ ఎడిషనల్ ట్యాక్స్. క్లియర్. సో ఎడిషనల్ ట్యాక్స్ని ట్యాక్స్ అంటాం, సర్చార్జ్ అంటాం. అంటే 10% ఉంది అనుకోమా, 10%ని ట్యాక్స్ అంటాం. 2% ఆన్ ఎక్స్ట్రా 10% ఈజ్ సర్చార్జ్. అంటే నీకు వచ్చిన 100 రూపీస్లో 10 రూపీస్ అనేది ట్యాక్స్ కలెక్ట్ చేస్తే ఆ 10 రూపీస్లో ఎక్స్ట్రా 2 రూపీస్ అనేది నువ్వు సర్చార్జ్ కలెక్ట్ చేయాలి. అంటే టోటల్గా 100 రూపీస్లో 12 రూపీస్ కలెక్ట్ చేస్తావు. సో ఒక్కసారి చూడండి, ఇక్కడ 100 రూపీస్లో ట్యాక్స్ కింద 10 రూపీస్ కలెక్ట్ చేస్తావు అండ్ సర్చార్జ్ 2 రూపీస్ కలెక్ట్ చేస్తావు. అవునా. ఎస్. అయితే దిస్ ఈజ్ నాట్ 2 రూపీస్, దిస్ ఈజ్ 20 పైసా. క్లియర్. దిస్ ఈజ్ 20 పైసా. ఎందుకంటే సర్చార్జ్ ఎప్పుడు కూడా ట్యాక్స్ మీద ఎడిషనల్గా వేసేది. క్లియర్. సో 2% ఆన్ 10%, అంటే 2% ఆన్ 10 రూపీస్ ఈ 20 పైసా. ఈ 10 రూపీస్లో సెంట్రల్ గవర్నమెంట్ 6 రూపీస్ వెళ్తుంది, 4 రూపీస్ స్టేట్కి వెళ్తుంది. అండ్ ఈ ఎక్స్ట్రా సర్చార్జ్లో వచ్చే 20 పైసా కూడా సెంట్రల్ గవర్నమెంట్కే వెళ్తుంది. మీకు అర్థం కావడానికి ఈజీగా రూపీస్లో పైసాస్లో తీసుకొచ్చాను. బట్ ఇది లాంగ్ టర్మ్లో
ఎక్కువ అమౌంట్ వస్తుంది. అర్థమవుతుందా? అందుకనే సెంట్రల్ గవర్నమెంట్కి 63% రెవెన్యూ వస్తే స్టేట్కి మాత్రం 63% ఎక్స్పెండిచర్ ఉంది. అంటే స్టేట్కి రావాల్సింది తగ్గింది, బట్ స్టేట్ మాత్రం ఖర్చు పెట్టాల్సింది పెరిగింది అని చెప్తున్నారు. క్లియర్? సో ఇలా ఉండడం వలన పూర్తిగా స్టేట్స్కి లాస్ అవుతుంది, ఎఫెక్ట్ అవుతుంది అని కూడా చెప్తున్నారనమాట. సో కోవిడ్ సిచ్యువేషన్ టైం కాబట్టి సెంటర్ స్టేట్ రిలేషన్స్ బాగుండాలంటే వెంటనే మెషర్స్ తీసుకోవాలి అని చెప్తున్నారనమాట. అంటే సెస్ ద్వారాన సెంట్రల్ గవర్నమెంట్ దాదాపుగా 80,000 crore దాకా కలెక్ట్ చేస్తుంది. ఈ 80,000 crore ₹1 కూడా స్టేట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది సర్చార్జ్ కాబట్టి. క్లియర్? సో అందుకనే స్టేట్స్కి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ పెంచాలి. క్లియర్ అని చెప్తున్నారు. ఫైన్, అర్థమైంది కదమ్మా ఆర్టికల్. మనం నీట్గా డీటెయిల్డ్గా ఆర్టికల్ అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో అయితే లాస్ట్లో మనం ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ మెయిన్స్ క్వశ్చన్ కూడా థియరీలో చూద్దాం. ఓకేనా? ఎస్, మన దగ్గర యూపీఎస్సీ ఇన్ఫినిటీ మాత్రమే కాదమ్మా, ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ ఆప్షనల్ చూడండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తారు, అండ్ సోషియాలజీ కార్తికేయ సార్ డీల్ చేస్తారు, అండ్ ఆంథ్రోపాలజీ ఇస్ డెల్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్, అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. క్లియర్? సో అయితే మీకు ఫీజ్ రికార్డెడ్ క్లాసెస్ వచ్చేసరికి 25,000 మాత్రమే, లైవ్ ప్లస్ రికార్డెడ్ 30,000 రూపీస్ మాత్రమే, అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీకు ఇది క్లియర్ అవుతుంది. ఫైన్. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోగలరమ్మా. ఒక్కసారి చూడండి, ఈ ఫీజ్ అనేది 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ, మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ఫైన్. సో ఆప్షనల్ ఆంథ్రోపాలజీ వచ్చేసరికి నేనే డీల్ చేస్తాను, అండ్ సిలబస్ మొత్తం కూడా 4 to max 5 monthsలో కంప్లీట్ అవుతుంది. సో మీరు ఎగ్జామినేషన్ కల్లా అట్లీస్ట్ 3 times రివిజన్ అవుతుంది. అండ్ ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటి అంటే మీకు రెగ్యులర్ బేసిస్ మీద ఆన్సర్స్ అనేది లైవ్గా క్లాస్లో రాస్తారు. సో మీకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా కోర్స్లో కంప్లీట్ అయిపోతుంది. అంటే 5 months కల్లా మీకు నోట్స్ కంప్లీట్ అయిపోతుంది, ఆన్సర్ రైటింగ్ కూడా కంప్లీట్ అయిపోవడంతో మీరు బెస్ట్ ఆన్సర్స్ని ప్రొడ్యూస్ చేయగలరు. క్లియర్? ఎస్. అండ్ ఒక్కసారి చూడండి, ఇక్కడ టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ ఆప్షనల్స్ మనం స్టార్ట్ చేస్తున్నామా. ఆప్షనల్స్లో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. పిఎస్ఐఆర్ అండ్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫీజ్ కేవలం 10,000 రూపీస్ మాత్రమే, అండ్ మీకు అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అండ్ టాపిక్ వైజ్ గ్రాండ్ టెస్ట్ అనేవి మీకు ఉంటాయమ్మా. క్లియర్? సో అయితే టాపిక్ వైజ్ టెస్ట్ రాస్తారు, మాడ్యూల్స్ రాస్తారు, మీకు బెటర్ ఇవాల్యుయేషన్ ఫాలోడ్ బై టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది. క్లియర్? సో మీకు ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుందమ్మా. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా, ఎన్ని ఎగ్జామ్స్ అయినా కూడా వీక్లీ బేసిస్ మీద రాస్తూ మీ స్కిల్ బిల్డింగ్ అనేది చేసుకోవచ్చు. క్లియర్? సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కోర్స్ ఫర్ యువర్ స్కిల్ బిల్డింగ్. ఖచ్చితంగా మీరు మెయిన్ ఇంపార్టెంట్గా చూడాల్సింది ఏంటంటే ఆన్సర్ రైటింగ్. సో అటువంటి ఆన్సర్ రైటింగ్ని మనం వీక్లీ ఇవ్వడం వలన మీరు ఇయర్ లాంగ్ ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటారు. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. క్లియర్? సో ఆంథ్రోపాలజీ వరకు నేనే డీల్ చేస్తున్నానమ్మా. మీకు ఆంథ్రోపాలజీలో ఎటువంటి డౌట్స్ ఉన్నా షెడ్యూల్ నీట్గా వేసి ఇవ్వడం జరిగింది. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే పూర్తి డీటెయిల్స్ అనేవి కనుక్కోగలరు. ఆర్ మన యూట్యూబ్లో ఆంథ్రోపాలజీ వీడియోస్ దగ్గర కూడా నేను టెస్ట్ సిరీస్ గురించి నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్? సో ఈ ఆర్టికల్ చూడమా, మనకి ఫ్రంట్ పేజ్లో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ద హిందూలో ఐఎస్ మ్యాన్, క్లియర్, ప్లాటింగ్ అటాక్ ఆన్ ఇండియన్ లీడర్ హెల్డ్, ఎక్కడ? రష్యాలో. ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ టాపిక్. క్లియర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక పర్సన్ ఫ్రమ్ ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్. క్లియర్? ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్. ఇదొక
టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇస్లామిక్ స్టేట్, ఒక టెర్రరిస్ట్ రిలేటెడ్ ఐడియాలజీ. ఇస్లామిక్ స్టేట్ అనేది ఒక టెర్రరిస్ట్ రిలేటెడ్ ఐడియాలజీ. వీళ్ళు జనరల్గా ఏంటి అంటే వరల్డ్ మొత్తం కూడా కరప్షన్ ఉంది, కేవలం అల్లా మాత్రమే ట్రూ అండ్ రియల్ గాడ్, అతని సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించాలి, మొత్తం ముస్లిమ్సే ఉండాలి అని చాలా చోట్లలో వాళ్ళు దే ఆర్ టేకింగ్ ద రూట్ ఆఫ్ వైలెన్స్. బట్ రియల్గా ట్రూగా చూస్తే వాళ్ళు ఒకవేళ నిజంగా ఏదైనా ప్రచారం చెయ్యాలి అనుకుంటే పీస్ఫుల్ మేనర్లోనే ప్రచారం చెయ్యాలి తప్ప ఇలా వైలెన్స్ తీసుకుంటే దాన్ని ఖచ్చితంగా టెర్రరిజం అని అంటాము. క్లియర్? సో అయితే సార్ టెర్రరిజం అంటే ఏంటి, దాని ప్రాపర్ డెఫినేషన్ ఏంటి అంటే మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలమ్మా, ఇంటర్నేషనల్ వైడ్గా డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం అనేది ఎక్కడా లేదా సార్. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కూడా చెప్పలేదా? నో, యునైటెడ్ నేషన్స్ కూడా టెర్రరిజం అంటే ఏంటి అని క్లారిటీగా డెఫినేషన్ ఇవ్వలేదు సార్. అదేంటి సార్ యునైటెడ్ నేషన్స్ ఏం చేయలేదు? ఎందుకు అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రతి కంట్రీ కూడా యాక్సెప్ట్ చేసే డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం లేదు. క్లియర్? ఎస్. అయితే మరి ఎవరినైనా టెర్రరిస్టుల కింద గుర్తించాలి అంటే యునైటెడ్ నేషన్స్లో యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మనకి 1373 కమిటీ అనేది ఉంది. క్లియర్? యుఎన్ఎస్సి రెజల్యూషన్ 1373 కమిటీ అనేది ఉంది. ఈ కమిటీ ఇంటర్నేషనల్ లెవెల్లో టెర్రరిస్ట్ని డెసిగ్నేట్ చేస్తుంది. బోత్ ఇండివిజువల్ మెంబర్స్ని టెర్రరిస్టులుగా గుర్తిస్తుంది అండ్ ఆర్గనైజేషన్స్ని కూడా ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్స్గా గుర్తిస్తుంది. క్లియర్? సో ఇదంతా కూడా ఇంటర్నేషనల్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతానికి ఏంటి, ఈ ఇస్లామిక్ స్టేట్కి సంబంధించిన పర్సన్ ఇతను ఇండియాలో టాప్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళని అటాక్ చెయ్యాలి అనుకున్నాడు. వాట్ హీఈస్ ప్లానింగ్? హీఈస్ ప్లానింగ్ ఫర్ ఏ సూసైడ్ బాంబింగ్. సూసైడ్ బాంబింగ్ అంటే ఏంటి, అతను బాంబ్ రిలేటెడ్ జాకెట్స్ వేసుకొని వస్తాడు అండ్ అతను వాటిని పేల్చడం జరుగుతుంది. సో దాంతో అతనితో పాటు అతని చుట్టుపక్కల ఉన్న చాలామంది కూడా ఆన్ ద స్పాట్ చనిపోవడం జరుగుతుంది. క్లియర్? సో ఇక్కడ ఈ సూసైడ్ బాంబింగ్ వలన ఏమవుతుంది, కేవలం అతను మాత్రమే కాదు అతనితో పాటు చాలామంది చనిపోతారు. క్లియర్? అయితే రష్యా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. వాళ్ళు ఈ పర్సన్ చాలా సస్పెక్ట్గా ఉన్నాడు అని ఎంక్వైరీ చేసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతను ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఏం చూస్తాం, ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి బాగా ఉన్నాయి కాబట్టి రష్యాలో ఇండియాకి ఎగెన్స్ట్గా ఏదైతే జరుగుతుందో వాళ్ళు వెంటనే ఆపగలిగారు. అవునా? ఎస్. సో అందుకని ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి కంట్రీస్తో రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడంట, ఈ వ్యక్తి టర్కీలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఎందుకు? టర్కీలో ఇస్లామిక్ స్టేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అయితే హీ హ్యాస్ గాన్ త్రూ ద ఇండాక్ట్రినేషన్. ఈ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. టెర్రరిజంలో ఇండాక్ట్రినేషన్ అంటే ఏంటి? టెర్రరిజంకి జనరల్గా ఎవరైనా ఎలా అట్రాక్ట్ అవుతారు? బికాస్ ఆఫ్ ఇట్స్ భావజ్వాలం అంటారు. అవునా? అంటే ఏంటి? ఆ ఐడియాలజీ, ఆ టెర్రరిజం అనే ఐడియాలజీని వీళ్ళు ఎవరైతే ప్రచారం చేస్తారో దాన్ని ఎంత నీట్గా ప్రచారం చేస్తారంటే, మనకి అవసరం ఉంది, మనం ఇలా చేయాలి, యాక్చువల్లీ అలా చేస్తే మనం చేసినట్టు కాదు, దేవుడు చేస్తున్నట్టే లెక్క, సో ఇది మనం ఖచ్చితంగా చెయ్యాలి అని అతను అలా తీసుకుని చెప్పడంతో ప్రజలు ఎవరైతే వింటారో వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయే పరిస్థితిలో ఉంటారు. లేదు, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. సో అందుకనే వెంటనే ఇటువంటి ఐడియాలజీకి మూవ్ అవుతారనమాట. అంటే టెర్రరిజం ఎంతైనా కూడా ప్రాణాలు పోయినా చెయ్యొచ్చు అన్న రీతిలో వీళ్ళు తయారవుతారు. ఆ వర్డ్నే మనం ఇండాక్ట్రినేషన్ అంటే ఆ టెర్రరిజం ఐడియాలజీని ఏ విధంగా తీసుకుంటున్నామో చెప్తే దాన్ని ఇండాక్ట్రినేషన్ అని అంటారు. క్లియర్? ఏమంటారు?
ఆ టెర్రరిజం ఐడియాలజీని ఏ వ్యక్తి అయినా తీసుకుంటే ఇండాక్ట్రినేషన్. అయితే ఇతను ఎలా ఇండాక్ట్రినేట్ అయ్యాడు? త్రూ టెలిగ్రామ్. క్లియర్. టెలిగ్రామ్ ఛానల్స్ నుంచి వచ్చే మెసేజెస్తో వాటిని చూడడం స్టార్ట్ చేశాడు అండ్ పూర్తిగా ఇండాక్ట్రినేషన్ టెలిగ్రామ్లో అయ్యాడు. తర్వాత టర్కీలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. టర్కీలో ట్రైనింగ్ తీసుకొని ఇండియాలో పెద్ద పొలిటీషియన్స్ దగ్గర సూసైడ్ బాంబింగ్ అనేది ప్లాన్ చేయడం జరిగిందనమాట. క్లియర్. సో ఎస్, సో ఇక్కడ ఇది మెయిన్ ఇంపార్టెంట్గా మనం చూస్తామన్నమాట. క్లియర్. ఎస్. అయితే ఇక్కడ చాలామంది ఏమని చూస్తారు, ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కంట్రీస్ మధ్య రిలేషన్స్ అనేవి బాగా ఉంటేనే ఇటువంటి టెర్రరిస్ట్ రిలేటెడ్ థింగ్స్ అనేవి ఆపగలము. క్లియర్. సో ఇప్పుడు రష్యా ఆపింది కాబట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది. లేదు నిజంగా వచ్చి సూసైడ్ బాంబింగ్ చేస్తే అఫ్కోర్స్ సరే ఇండియాలో కూడా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఎస్, ఇండియాలో కూడా ఉన్నది. బట్ వాళ్ళు ప్రీవియస్గా ఆపేశారు అంటే అది చాలా మంచిది. క్లియర్. అయితే ఒక్కసారి చూడమ్మా, టెర్రరిజం వల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయో అవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్. సో టెర్రరిజం అనేది ఏ కంట్రీని పీస్ అండ్ స్టేబుల్గా ఉంచదు. క్లియర్. సో పీస్ అండ్ స్టెబిలిటీ విల్ బీ ఎట్ లాస్. అవునా? సో లాస్ ఆఫ్ పీస్ అండ్ స్టెబిలిటీ అని చూస్తాం. అండ్ ఆ తర్వాత దెర్ ఆర్ హ్యూజ్ ఛాన్సెస్ ఆఫ్ ది కమ్యూనలిజం పెరిగే ఛాన్స్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక ముస్లిం, ఇతను వచ్చి ఇండియాలో కొంతమంది హిందూస్ని అటాక్ చేసి ఆ హిందూస్ని చంపడం జరిగిందనుకోండి, ఇంకా ఇండియన్స్ చాలామంది ఏం చెప్తారు, ముస్లిమ్సే ఇదంతా చేస్తున్నారు కాబట్టి లెట్స్ కిల్ ముస్లిమ్స్ అన్న స్టేట్మెంట్స్ అనేవి ఎక్కువ వస్తాయి. అలా హిందూస్కి ముస్లిమ్స్కి మధ్యన వీళ్ళు ఇష్యూ అనేది రెచ్చగొడతారు. దాన్ని హిందూ ముస్లిం కమ్యూనల్ ఇష్యూస్ అని అంటాము. క్లియర్. అండ్ ఆ తర్వాత ఈ టెర్రరిజం వలన మనకి లాంగ్ టర్మ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ నేషన్ పోతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్. ఇప్పుడు చూడండి, మీ దగ్గర ఒక 10 crores ఉందనుకోండి, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారా, ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తారా? ఆబ్వియస్లీ ఇండియా అనే చెప్తారు. ఎందుకు? ఇక్కడ పొలిటికల్ స్టెబిలిటీ ఉంది, పీస్ ఉంది, సో నా ఇండస్ట్రీస్కి ప్రాబ్లం కాదు అని చూస్తాను. అవునా? అదే ఆఫ్ఘనిస్తాన్లో పెడతాను అంటే అక్కడ పొలిటికల్ స్టెబిలిటీ లేదు, రూలింగ్ తాలిబాన్ చేతుల్లో ఉంది అండ్ ఇప్పటికీ కొన్ని టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ అనేవి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయి అనే భావిస్తారు. క్లియర్. సో అర్థమవుతుంది కదమ్మా. ఇవన్నీ కూడా మనం కాస్త ఇంపార్టెంట్గా చూస్తాము అనమాట. ఫైన్. ఎస్. సో ఇలా చేయడం వలన టెర్రరిజం కాన్సిక్వెన్సెస్తో ఎకానమీ ముందుకు వెళ్ళడం లేదు. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. అవునా? అండ్ ఆ తర్వాత ప్రజలు కూడా వెల్ఫేర్ మెషర్స్ని తీసుకోలేరు. అంటే గవర్నమెంట్ ప్రజలకి మంచి అయిన మెషర్స్ అనేవి తీసుకోలేదు. అండ్ ఆ తర్వాత గ్రేట్ మూమెంట్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్. క్లియర్. ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ అనేవి ఎక్కువ ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. అవునా కదా? సో టెర్రరిజంలో చాలామంది వాళ్ళకి ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ కావాలి. సో వాటి గురించి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో అది కూడా కాన్సిక్వెన్స్ అని అనమాట. ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్ నెంబర్ అనేది పెరిగిపోతుంది. సో ఇలా టెర్రరిజంతో చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను మీకు ఇస్తున్న థింగ్ ఏంటి అంటే, ఒకసారి వీడియో పాజ్ చేయండి. వీడియో పాజ్ చేసి రికమెండేషన్స్ టు రెడ్యూస్ టెర్రరిజం మీరు ఒక 2-3 పాయింట్స్ రాయండి అమ్మా. రికమెండేషన్స్ యూ కెన్ ప్రొవైడ్ యువర్ ఓన్ యునిక్ రికమెండేషన్స్. టెర్రరిజం అనేది ఏ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు ఆర్ రెడ్యూస్ చేయొచ్చు అనేది మీరు ఒక 2-3 స్టేట్మెంట్స్లో యూనిక్ స్టేట్మెంట్స్ అనేవి రాయండమ్మా. నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎక్కువ రాసినా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ 2-3 రికమెండేషన్స్ అయినా కూడా ప్రొవైడ్ చేయండి. క్లియర్. ఎస్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. టొమాటో ఫ్లూ డిటెక్టెడ్ అమాంగ్ చిల్డ్రన్ ఇన్ ఇండియా. స్టడీ చెప్తుంది. ఆ స్టడీ ల్యాన్సెట్ జర్నల్లో రావడం జరిగిందనమాట. క్లియర్. సో అయితే ఈ ఆర్టికల్ మనకి చూడమ్మా, GS2 జనరల్గా
సోషల్ జస్టిస్లోని సొసైటీలో అబౌట్ ఫ్యూ డిసీజెస్ టాపిక్స్ చూస్తాము, డిసీజెస్ రిలేటెడ్. అండ్ ఇంకా GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకి ఇంపార్టెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ. క్లియర్? ఎస్, డిసీజెస్ గురించి మినిమం మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో బేసిక్ బయాలజీ గురించి అట్లా చూస్తామన్నమాట. ఫైన్. అయితే ఇక్కడ కొత్త టైప్ ఆఫ్ డిసీజ్ వచ్చింది, దాని నేమింగ్ టొమాటో ఫ్లూ అని పెట్టారు. క్లియర్? సో దీని నేమింగ్ ఏమని పెట్టారమ్మా? టొమాటో ఫ్లూ ఆర్ సింప్లీ టొమాటో ఫీవర్. టొమాటో ఫ్లూ అయినా అనొచ్చు, టొమాటో ఫీవర్ అయినా అని అనొచ్చు. అయితే మీరు ఇక్కడ చూస్తే ఈ రిపోర్ట్ లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్లో రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టొమాటో ఫీవర్ ఏదైతే ఉందో ఇది ఒక వైరల్ డిసీజ్. క్లియర్? ఇది ఒక వైరల్ డిసీజ్ అమ్మ. దీని మెయిన్ కాజ్డ్ బై కాక్స్ సాకీ వైరస్. క్లియర్? సో కాక్స్ సాకీ వైరస్ A16 అని అంటాం. క్లియర్? కాక్స్ సాకీ వైరస్ A16 ఇది ఎంటిరో వైరస్ ఫ్యామిలీకి సంబంధించింది. సార్ ఇవన్నీ గుర్తుంచుకోవాలా? సమ్ టైమ్స్ UPSC వాడు క్వశ్చన్ కష్టంగా చేయాలనుకుంటే జనరల్గా అడుగుతాడు. క్లియర్? కోసాక్సీ వైరస్ A16 అండ్ ఎంటిరో వైరస్ ఫ్యామిలీకి సంబంధించిన వైరసే ఇప్పుడు ఈ టొమాటో ఫ్లూ ఆర్ టొమాటో వైరస్ని ఫీవర్ని స్ప్రెడ్ చేస్తుంది. అయితే ఇది మెయిన్లీ డాక్టర్స్ ఏం చెప్తున్నారు, దీని వలన ఎటువంటి లైఫ్ థ్రెటనింగ్ లేదు. సో దిస్ ఈజ్ ఏ నాన్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. ఇట్ ఈస్ ఎ నాన్ లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ చాలా వరకు కూడా ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారంట? యంగ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు. క్లియర్? సో చాలా వరకు యంగ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు. వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళే ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్తున్నారు అనమాట. క్లియర్? అయితే ఇది మిగిలిన స్టేట్స్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు అనుకుంటున్నారు. యాజ్ ఆఫ్ నౌ కేరళలో ఎక్కువ ఉన్నాయి, తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి, ఒడిషాలో కూడా ఎక్కువ ఉన్నాయి. అంతే తప్ప యాజ్ ఆఫ్ నౌ టు ద డేట్ మిగిలిన చోట్ల ఉన్నట్టు ఇంకా అంత ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎస్, ఇది కేరళలో కనుక్కున్న వెంటనే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మానిటరింగ్ అనేది చేస్తున్నారు. ఎక్కడ వెళ్తుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, పూర్తి ఇన్ఫర్మేషన్స్ కనుక్కోవడానికి హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ కేరళ స్టేట్ చేస్తున్నారు. అయితే దీని సిమ్టమ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమ్టమ్స్ అంటే ఏంటి? మనకి డిసీజ్ వచ్చే ముందు బాడీలో కొన్ని చేంజెస్ కనిపిస్తాయి. ఆ చేంజెస్నే మనం సిమ్టమ్స్ అంటాం. అవి చూస్తే డాక్టర్స్కి అర్థమవుతుంది అది ఏ వైరల్ డిసీజా ఆర్ బ్యాక్టీరియల్ డిసీజా, ప్రోటోజోవన్ డిసీజా తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళు దానికి చెక్ చేసుకుంటారు ఇంకా క్లియర్గా. క్లియర్? సో అయితే ఆ సిమ్టమ్స్ చికెన్ గున్యాలానే హై ఫీవర్ ఉంటుంది, బాడీ ర్యాషెస్ వస్తాయి అండ్ జాయింట్స్ దగ్గర పెయిన్ కూడా ఉంటుందంట. క్లియర్? జాయింట్స్ దగ్గర పెయిన్ కూడా ఉంటాయి. దీస్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఫర్ దిస్ డిసీజ్ అని చూస్తాము. క్లియర్? సో అయితే ఈ సిమ్టమ్స్లో ఫెటిగ్ వస్తుంది. అంటే ఫెటిగ్ అంటే దే కెనాట్ వర్క్ ఫర్ లాంగర్ టైమ్స్, కొంత టైంకే వాళ్ళు వీక్ అయిపోతారు. అండ్ నౌసియా. క్లియర్? అంటే అన్కాన్షియస్గా ఉంటూ ఉంటారనమాట. అంటే పూర్తిగా కాన్సన్ట్రేషన్తో ఉండలేరు. అండ్ ఆ తర్వాత డీహైడ్రేట్ అవుతారు, బాడీలో వాటర్ లెవెల్స్ పడిపోతాయి, వొమిటింగ్ వాంతులు వస్తాయి, డయేరియా. క్లియర్? డయేరియా అంటే మోషన్స్ అనమాట. క్లియర్? కంప్లీట్గా బాడీ అస్తవ్యస్తంగా అలా మూమెంట్లో అలా ఉంటూనే ఉంటుందన్నమాట. దీనివలన చాలా ఎక్కువ వస్తాయి అని మనం చూస్తాము. ఫైన్. ఎస్. అండ్ అయితే దీనివలన జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి అండ్ కామన్ ఇన్ఫ్లుయెంజాకు ఉన్నట్టు ఉంటాయి. క్లియర్? చికున్ గున్యా, డెంగ్యూ వచ్చినప్పుడు ఎలా అవుతుందో అలా అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ దీంతో పాటు హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ ఉంటుంది. వీటన్నిటినీ కూడా ఒకలాగే సాల్వ్ చేయాలి, అంటే క్యూర్ చేయాలి. చికున్ గున్యా అయినా, డెంగ్యూ అయినా, హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అయినా, ఇప్పుడు ఈ టొమాటో ఫ్లూ అయినా, వీటన్నిటినీ కూడా ఒకలాగే ట్రీట్మెంట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళని ఐసోలేట్ చేయాలి. క్లియర్? ఐసోలేట్ అంటే ఇక్కడ నథింగ్ బట్
మిగిలిన మెంబర్స్తో కలవకుండా సెపరేట్గా ఉంచాలి. అండ్ ఆ తర్వాత వాళ్ళకి ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. క్లియర్, వాళ్ళు ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అండ్ హాట్ వాటర్ స్పాంజ్ ఫర్ ఇరిటేషన్. క్లియర్, ర్యాషెస్ దగ్గర కానీ ఒక స్పాంజ్ లాంటిది యూస్ చేసి ఆ స్పాంజ్ హాట్ వాటర్లో ముంచి దాని మీద పెడితే సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది అండ్ అది తగ్గుతుంది. క్లియర్, పారాసెటమాల్ లాంటివి జనరల్గా ఫీవర్కి బాడీ పెయిన్స్కి వేయచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏమీ లేదు అని అంటున్నారనమాట. బట్ అయితే ఈ టొమాటో ఫ్లూ అనేది చాలా కంటాజియస్. క్లియర్, టొమాటో ఫ్లూ ఏంటమ్మా, ఇట్ ఈస్ ఏ గ్రేట్ కంటాజియస్ డిసీజ్. కంటాజియస్ అంటే అంటుకుంటుంది. క్లియర్, అంటే ఒకరికి వచ్చిందంటే మిగిలిన వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్, సో అందుకని ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చిన్నపిల్లల ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటుందన్నమాట. జనరల్గా యంగ్ చిల్డ్రన్ ఈ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ గురి అవుతారు. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా నాపీస్ వాడతారు. క్లియర్, అండ్ ఆ తర్వాత వాళ్ళు అన్క్లీన్ సర్ఫేసెస్ని ముట్టుకొని మళ్ళీ వాటిని నోట్లో పెట్టుకోవడం అన్కంట్రోలబుల్గా చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లో చిల్డ్రన్కి ఎక్కువ ఈ టొమాటో ఫ్లూ అనేది ఎఫెక్ట్ అవుతుంది. క్లియర్, సో మీకు ఒకవేళ స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చాడు అనుకోండి అమ్మ, టొమాటో ఫ్లూ ఇలా రీసెంట్లీ అదేంటి అట్లా ఏది అడిగినా కూడా మీరు మ్యాక్సిమం గుర్తుంచుకునేటట్టు చూడండి. క్లియర్, నౌ చెక్ దిస్ ఆర్టికల్. ఇండియా ఇరాన్ సైన్ ప్యాక్ట్ టు ఎయిడ్ మూవ్మెంట్ ఆఫ్ సీఫేరర్స్. ఓకే, సో ఈ ఆర్టికల్ మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. ఐఆర్ ఇంటర్నేషనల్లో ఇంపార్టెంట్. అయితే ఇక్కడ సీఫేరర్స్ అంటున్నారు. సీఫేరర్ అంటే నార్మల్గా ఒక సైలర్ అయినా అనొచ్చు, ఓకే, ఒక నావికుడు అయినా అనొచ్చు, లేదంటే ఎక్కువ శాతం తన టైంని వాటర్ వేస్లో గడుపుతున్నాడు, వాటర్లో గడుపుతున్నారు అంటే వాళ్ళని కూడా సీఫేరర్స్ అని అంటారు. అయితే ఇక్కడ ఏంటి, రీసెంట్గా ఒక మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది జరిగింది. క్లియర్, మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఏంటి ఇక్కడ ఇండియా అండ్ ఇరాన్. క్లియర్, ఇండియా అండ్ ఇరాన్ ఈ టూ నేషన్స్ కూడా ఆ కంట్రీకి సంబంధించిన ఫేరర్స్ ఆర్ ఎవరైతే సేలర్స్ ఉన్నారో వాళ్ళకి అన్లిమిటెడ్ హెల్ప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, అన్లిమిటెడ్ ఓయేజెస్ టు హెల్ప్ సీఫేరర్స్ ఫ్రమ్ బోత్ కంట్రీస్. క్లియర్, అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళడానికి కావాల్సిన పర్మిషన్స్ కానీ అలా ఇవన్నీ కూడా ఈ టూ నేషన్స్ మధ్యన ఇవ్వడం జరుగుతుంది. క్లియర్, దట్ ఈస్ కాల్డ్ ద రికగ్నిషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆఫ్ కాంపిటెన్స్. క్లియర్, సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్స్. సో ఎవరికైతే ఆ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుందో వాళ్ళు ఇండియన్స్ ఇరానియన్ పోర్ట్స్కి వెళ్ళచ్చు, ఇరాన్ వాళ్ళు ఇండియన్ పోర్ట్స్కి రావచ్చు. దాన్ని సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్స్ అనేది ఇవ్వడం. క్లియర్, సో దీనికి అన్లిమిటెడ్ ఓయేజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఏంటి ఓయేజ్ అంటే? ఓయేజ్ అంటే నథింగ్ బట్ ఒక సీ జర్నీని ఓయేజ్ అని అంటాము. క్లియర్, సీ జర్నీని ఓయేజ్ అని అంటాము. అయితే ఇక్కడ టూ నేషన్స్ కూడా ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు బేస్డ్ ఆన్ వన్ థింగ్, దట్ ఈజ్ సి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కన్వెన్షన్ ఉందమ్మా. సి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రైనింగ్, certification and watch keeping for seafarers 1978. ఇదొక కన్వెన్షన్ ఉంది. ఈ కన్వెన్షన్ ఇన్ జనరల్గా ఇండియా ఇరాన్కి ఆర్ జనరల్గా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైతే ఓషన్స్లో తిరుగుతూ ఉంటారో వాళ్ళ ప్రొటెక్షన్కి, వాళ్ళ అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీకి ఇటువంటి కన్వెన్షన్స్
అనేవి రావడం జరుగుతుంది. క్లియర్. సో అయితే ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం 2 మినిస్ట్రీస్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. క్లియర్. సో అయితే ఇండియన్ యూనియన్ మినిస్టర్ ఏం చెప్తున్నారు, దీని వలన 2 కంట్రీస్ యొక్క రిలేషన్స్ బాగా పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇండియా క్రూషియల్ రోల్ ప్లే చేసిన చాబహార్ పోర్ట్ కూడా పెరుగుతుంది. క్లియర్. చాబహార్ పోర్ట్ యొక్క కాంపిటీషన్ కానీ ఆ చాబహార్ పోర్ట్ యొక్క ఎఫిషియన్సీ కానీ 2 కూడా పెరుగుతాయి అని ఆలోచిస్తున్నారనమాట. క్లియర్. సో చాబహార్ పోర్ట్ అనేది ఇరానియన్ పోర్ట్. ఇండియా దానికి ఫండింగ్ చేసి వాటి డెవలప్మెంట్ అనేది చేసింది. క్లియర్. సో అయితే ఇప్పుడు ఇండియా ఏమంటుంది, చాబహార్ పోర్టే కాదు మరొక పోర్ట్ కూడా ఇరాన్లో ఉందమ్మా, దట్ ఈజ్ షా బెహెస్తీ పోర్ట్. సో చూడండి రాస్తాను, షాహిద్ బెహెస్తీ. ఈ షాహిద్ బెహెస్తీ కానీ చాబహార్ కానీ ఈ 2 కూడా ఇరానియన్ పోర్ట్స్ అన్నమాట. సో ఈ 2 పోర్ట్స్ కూడా ఇంటర్లింకింగ్ పెరుగుతుంది. ఈ 2 కూడా ఇప్పుడు బాగా గ్రో అవుతాయి అని చెప్తున్నారు. అండ్ చాబహార్ పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇండియన్ మినిస్టర్ చెప్తున్నారు. ఎందుకు, దీని వలన సెంట్రల్ ఏషియాతో సౌత్ ఏషియాకున్న పొలిటికల్, ఎకనామిక్ అండ్ స్ట్రక్చరల్ రిలేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి, చాలా వరకు పెరుగుతాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అయితే ఇక్కడ ఇరాన్ స్పెషల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏం చెప్తున్నారు, ఈ చాబహార్ పోర్ట్ వలన ఇప్పుడు 2 నేషన్స్ కూడా ట్రేడ్ నెంబర్ అనేది పెరుగుతుంది. క్లియర్. అండ్ ఆ తర్వాత ఇరానియన్ పోర్ట్ షాహిద్ బెహెస్తీ కూడా ఇప్పుడు ఈ ఓయేజ్ ఫర్ సీ ఫేరర్స్కి బెనిఫిట్లో ఇదొక ఇంపార్టెంట్ రోల్ వేస్తుంది అని చెప్తారు. ఈ చాబహార్ పోర్ట్తో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2020లో కోవిడ్ టైమ్స్లో ఇండియా 75,000 టన్స్ ఆఫ్ వీట్ 75,000 టన్స్ ఆఫ్ వీట్ని ఆఫ్ఘనిస్తాన్కి యాజ్ పార్ట్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. క్లియర్. అండ్ ఆ తర్వాత 40,000 లీటర్స్ ఆఫ్ మెలాథియాన్, ఈ నేమ్స్ అవసరం లేదు, దట్ ఈస్ ఫైన్. అండ్ 96% ఆఫ్ యుఎల్వి పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఇరాన్కి చాబహార్ పోర్ట్ దగ్గర పెట్టడం జరిగింది. అంటే ఇండియా ముంబై ఎయిర్పోర్ట్లో బయలుదేరి చాబహార్ పోర్ట్లో వితిన్ 3-4 అవర్స్లో ఉండడం జరుగుతుంది. క్లియర్. 3-4 అవర్స్ కల్లా ప్రొడక్ట్ అనేది డెలివరీ అయ్యే స్కోప్ ఎక్కువ ఉన్నది. క్లియర్. సో అందుకే ఇండియా కూడా వీటికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ట్రేడ్ రిలేషన్స్ అనేవి పెరిగితే 2 నేషన్స్కి మంచిది. అండ్ ఇరాన్ కూడా ఇప్పుడు దానికి ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ అనేది ఇస్తుంది. ఫైన్. క్లియర్. సో అందుకని ఈ ఆర్టికల్ మనం తీసుకున్నామా, అర్థమైంది కదా, ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్టికల్. క్లియర్. ఎస్. ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అవుతాయి. 1250 మార్క్స్ GS 1 to 4 అండ్ ఎస్ఏ కవర్ అవుతాయి. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటుంది. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన అండ్ కురుక్షేత్ర కవర్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. క్లియర్. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 మాత్రమే. అండ్ ఇక్కడ చూడండి 7893899553. మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫైన్. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, టెస్ట్ సిరీస్ అనేవి యూపీఎస్సీ మెయిన్స్కి అనుగుణంగా ఒక బెస్ట్ స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. దట్ అవైలబుల్ ఫర్ యువర్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే కేవలం హైదరాబాద్లో, ఆన్లైన్ అయితే మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర కూర్చొని రాయొచ్చు. మనకి ఇక్కడ GS 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే. క్లియర్. మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి, టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీకు పూర్తి ఇవాల్యుయేషన్
టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్తో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. మనకి ఇక్కడ ఈఎంఐ 5000 పర్ మంత్తో మీకు ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది రావడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఎగ్జామ్స్ వీక్లీ బేసిస్తో రాస్తూనే ఉంటారు. క్లియర్. సో అయితే ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. 7893899553. అండ్ ఈరోజు మన మెయిన్స్ క్వశ్చన్ చూడమ్మా. మెయిన్స్ క్వశ్చన్ చూడండి. అండ్ ఐ ఎంకరేజ్ ఎవ్రీ వన్ టు పార్టిసిపేట్ ఇన్ దట్ క్వశ్చన్. క్లియర్. క్వశ్చన్ క్లారిటీగా చూడండి. సి సెంటర్ స్టేట్ ఆల్ పొలిటికల్ economic and administrative relations needs to be resolved. Clear. So comment. సో ఈ ఆన్సర్ నీట్గా మీరు 150 వర్డ్స్లో 10 మార్క్స్కి విత్ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్, బాడీ అండ్ కన్క్లూషన్ రాయండమ్మా. ఇంట్రడక్షన్, కన్క్లూషన్ మీరు చూస్తారు. బాడీ వరకు ఇక్కడ ఏం చెప్తున్నారు, సెంటర్ స్టేట్ యొక్క పొలిటికల్, ఎకనామిక్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటున్నారు. కాబట్టి అందులో ఇష్యూస్ ఏమున్నాయో మీరు ఒకసారి పాలిటీలో సెంటర్ స్టేట్ రిలేషన్స్ రిఫర్ చేసి, ఈరోజు మనం ఆర్టికల్లో చెప్పుకున్న ఎకనామిక్ రిలేషన్స్ కూడా చూసి కాంప్రహెన్సివ్గా ఇష్యూస్ ఏమున్నాయో కనిపెట్టి మీరు సొల్యూషన్ ఆన్సర్ రాస్తే నీట్గా ఉంటుందన్నమాట. క్లియర్. సో మీకు అందుకే బర్డెన్ లేకుండా 150 వర్డ్స్ 10 మార్క్స్కి ఇస్తున్నాను అనమాట. ప్లీజ్ డూ రైట్ దిస్ ఆన్సర్. ఒక కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ చూడండమ్మా. క్వశ్చన్, కన్సిడర్ ది following statements about tomato flu. Clear? Yes. This is a protozoan disease and causes fever. Clear? And next, this is a life threatening disease. Clear? So this is a life threatening disease. And see, the third statement could be mostly young people gets affected. Clear? Yes. So the options are 1 and 2, 2 and 3, and C only 3, and D all the above. క్లియర్. సో ఇప్పుడు టొమాటో ఫ్లూ డిసీజ్ గురించి మనకి క్వశ్చన్స్ వస్తే ఇటువంటి క్వశ్చన్సే ఫ్రేమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నీట్గా ఈ ఆన్సర్ అనేది మీరు కరెంట్ అఫైర్స్ ఆన్సర్ అని పెట్టి పెట్టండి అమ్మ. క్లియర్. స్టాటిక్ ఎంసీక్యూ చూడమ్మా. Consider the following statements. Clear? First one, both center and state can borrow money by issuing bonds
in the domestic market. Clear? Next, second one, Niti Aayog provides more funds. Niti Aayog provides more funds for aspiring states. For aspiring స్టేట్స్. ఆస్పైరింగ్ స్టేట్స్ అంటే ఏ స్టేట్స్ అయితే డెవలపింగ్ స్టేజ్లో ఉన్నాయో ఆ స్టేట్స్ ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అమౌంట్ అనేది నీతి ఆయోగ్ ఇవ్వడం. చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓన్లీ వన్, ఓన్లీ టూ, బోత్, నన్. క్లియర్? సో చూసారు కదమ్మా, క్వశ్చన్ అనేది సెంటర్కి స్టేట్కి ఎటువంటి ఎకనామిక్ పవర్స్ అండ్ ఆ తర్వాత స్టేట్కి రిలేషన్స్ విత్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ దాని గురించి నీట్గా ఫ్రేమ్ చేయడం జరిగింది. క్లియర్? సో స్టాటిక్ ఆన్సర్ అని పెట్టండి, దీని ఆన్సర్ అనేది టైప్ చేసి పెట్టండి అమ్మా. చూడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫీజు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డేట్ 30th ఆగస్ట్ వరకు ఉంచుతున్నామా. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి వస్తాయి. ఫీజు అనేది ఇప్పుడు కేవలం 10,000 ఉంది, మళ్ళీ తర్వాత 15,000కి వెళ్తుంది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చమ్మా. ఎన్సీఆర్టీ సిలబస్ అనేది ఎంత ఇంపార్టెంటో యూపీఎస్సీకి మీకు క్లియర్గా తెలుసు. అయితే అక్కడ మనం లైన్ టు లైన్, పిన్ టు పిన్ నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, వెంటనే కాల్ చేయండి అమ్మా. అండ్ ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. క్లియర్? సో ఫర్ యూపీఎస్సీ ఇది కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఫీజు అనేది 5,000 మాత్రమే ఉంచడం జరిగిందమ్మా. క్లియర్? 5,000 మాత్రమే ఉంచడం జరిగింది. 10,000 ఫీజు అనేది మీకు ఇక్కడ ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. దిస్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. మీకు ఎంసీక్యూస్ అనేవి ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ కవర్ అవుతుంది. యోజన, కురుక్షేత్ర కవర్ అవుతుందమ్మా. మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్, వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్. మీకు ఇన్ని టాపిక్స్ కంప్లీట్ అవుతూ కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్? సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. క్లియర్? సో కోర్స్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. ఇక్కడ నెంబర్ చూడమా, 7893899553. క్లియర్? సో 30th ఆగస్ట్ వరకు ఫీజు అనేది ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు.